వచ్చినారు అని అంటే పౌలుని చూడటానికి వచ్చినామని. వెళుతున్నారంటే అవును వెళుతున్నాం. ఏంటి పత్రాలు అని అంటే ఆయన వాక్యం రాశాడు, ఇవ్వమని చెప్పాడు, అందుకే మేము తీసుకెళ్తున్నామని అన్నాను. అప్పుడు తుకీకి చేతిలో 2 పత్రికలు ఉన్నాయి, ఎఫెస్సి, కొలస్సి. ఎపఫ్రొదితు చేతిలో ఒక పత్రిక ఉంది, ఫిలిప్పీ పత్రిక. ఒనేసిము చేతిలో ఫిలోమోను పత్రిక ఉంది. 4 పత్రికలు చేతబట్టుకుని 3 యవనస్తులు రోమా చెరసాల్లో నుండి బయటకు వస్తుంటే అక్కడున్న చెరసాల నాయకులు అనుకున్నారు, ఇక సింహాన్నే బంధించినాము, ఈ సింహ పిల్లలు బయటికి పోయి ఏం చేస్తాయిలే అని అనుకున్నారు. కానీ ఆలస్యంగా వారికి ఏమర్థమైందంటే లోపల ఉన్న సింహం ఏం చేస్తుందో బయటికి వెళ్ళిన సింహ పిల్లలు కూడా అదే చేస్తాయని అర్థమైంది. ఆ 4 పత్రికలు తీసుకొని వచ్చి సంఘాలకు ఇచ్చిన తర్వాత వారు వాటిని చదువుకొని ఆధ్యాత్మికమైన ప్రోత్సాహం పురుకొలు పొందారు. అలాంటి సంఘమే ఎఫెస్సి సంఘం. దానికి తీసుకుని వచ్చినాడు తుకీక్. ఎఫెస్సి సంఘానికి తీసుకుని వచ్చిన ఈ పత్రిక అపోస్తలుడైన పౌలు ద్వారా రచించబడింది. దాన్ని వాళ్ళు చదువుకున్నారు. గొప్ప ఆధ్యాత్మికమైన అనుభవంలోనికి వారు తీసుకురాబడ్డారు. ఇప్పుడు పౌలు దినాలు సమీపిస్తున్నాయి. అందుకే ఎఫెస్సి పట్టణానికి రాలేక మిలేతు అనే ఒక ద్వీపం దగ్గర ఉంటూ ఎఫెస్సి సంఘ పెద్దలను పిలిపించినాడు. ఆ పెద్దలు వచ్చిన తర్వాత వారితో పౌలు ముచ్చటిస్తూ ఈ దైవ సందేశాన్ని తెలియచేసిన సంగతే మనం చదువుకున్న వాక్యం యొక్క సందర్భం. ఈ కాంటెస్ట్ ప్రకారము పౌలు ఎఫెస్సి సంఘ పెద్దలతో ఎలాగో ఎఫెస్సిలో పరిచయం చేసినాడో కొన్ని సంగతులు ఇదిమిద్దంగా జ్ఞాపం చేయటానికి ఆరంభించినాడు. గతించిన సంగతులు చెప్తే చాలామంది ఏమనుకుంటారంటే ఫ్లాష్ బ్యాక్ ఎందుకులే, ఇప్పుడు జరిగేది చెప్పండి, భవిష్యత్తు చెప్పండి అంటారు. ఆ ఫ్లాష్ బ్యాక్ లేకుండా ఫ్యూచర్ ఉండదు. ఇంకోసారి చెప్పనా, ఫ్లాష్ బ్యాక్ లేకుండా ఫ్యూచర్ ఉండదు. అందుకనే బ్రదర్ ప్రార్థన చేసినాడు కదా, భక్త్ సింగ్ గారు ఆయన యొక్క జత పని వారు చేసిన పరిచర్య. మరి అది ఫ్లాష్ బ్యాక్, అది వెనక చరిత్ర. అది జ్ఞాపం చేసుకోకుండా పునాదులు లేకుండా సూపర్ స్ట్రక్చర్ కట్టబడితే ఎంతకాలం నిలబడదు. కనుక పౌలు ఎఫెస్సి పట్టణంలో ఉన్న దేవుని సంఘం యొక్క ఎల్డర్స్తో, పెద్దలతో, సంఘ పెద్దలతో అనేక సంగతులు ప్రస్తావించినాడు. ఇప్పుడు నేను ఒక 5 విషయాలు మీకు జ్ఞాపం చేయడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిది అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 18వ వచనం. యాక్ట్స్ ఆఫ్ ది అపోజిల్స్ చాప్టర్ 20 verse 18. వారు అనగా ఎఫెస్సి సంఘ పెద్దలు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలం మీ మధ్య ఎలాగ నడుచుకుంటున్నో మీరెరుగుదురు. కనుక పరిచర్లో మొదటి మాట ఏంటంటే నడుచుకొనుట, వాకింగ్ మినిస్ట్రీ. మనము ఎంత ప్రార్థన చేసినాము, ఎంత బోధ చేసినాము అనేది రెండో విషయము. మొదటిది ఏంటంటే ఎలాగ ప్రభువును పోలి నడుస్తున్నాము. కనుక మన యొక్క పరిచర్య ఫలించడానికి మొదట మన నడక ప్రాముఖ్యం. నడక లేకపోతే మన పరిచర్య ఫలించదు. చేస్తూనే ఉంటాము, బోధిస్తూనే ఉంటాం, పాడుతూనే ఉంటాము, ఆ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. మరి ఎందుకు ఫలితం లేదంటే నడక బాగలేదు. దేవునితో నడుచుట. దేవుడు అబ్రహాం లాంటి వారిని అన్నాడు, నా సన్నిధిలో నిందారహితుడవై నడము, వాక్ బిఫోర్ మీ. అబ్రహాం లాంటి వాడే అంత నడుస్తున్నా ఇంకా నడవాలని దేవుడు కోరితే మరి మన సంగతి ఏంటి? కనుక చాలా సందర్భాల్లో మనమేమనుకుంటామంటే సువార్త బాగా చెప్పగలిగే వాళ్ళు ఉంటే మంచిదే అని అనుకుంటాం. మంచిది అది. అదే సందర్భంలో బాగా చెప్పైన ప్రభుత్వం బాగా నడవకపోతే అంత ఫలితంలోనికి రాదు. కొన్నిసార్లు బలహీనంగా చెప్పేవాళ్ళు ఉండొచ్చు, బ్రోకన్ వర్డ్స్. కానీ వారు ప్రభుతో నడుస్తున్నప్పుడు ప్రభు ఆ పరిచర్ను బలమైనదిగా చేస్తాడు. దేవుని యొక్క వాక్యంలో అలాంటి సందర్భాలు మనకు విస్తారంగా కనిపిస్తాయి.
ఉదాహరణకి అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో ఒక నపంసకుడైన ఫినాన్స్ మినిస్టర్, ఆర్థిక మంత్రి యెరూషలేముకు వచ్చినాడు ఆరాధించడానికి. తిరిగి వెళుతున్నాడు. ఇప్పుడు ఫిలిప్పు ఆయనను కలుసుకోవటానికి పూనుకున్నట్లు వాక్యంలో మనం చూస్తాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఆరాధించడానికి దూరంగా నుండి వచ్చిన ఆయన రక్షణ లేకుండా ఆరాధించడానికి వస్తాడా? దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, రక్షణ లేకపోయినా ఆరాధన అనే కాన్సెప్ట్తో దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు అని అర్థమవుతుంది. దట్ ఇంక్లూడ్స్ ఫినాన్స్ మినిస్టర్ టు. ఆర్థిక మంత్రి లాంటి వాడు కూడా వస్తాడు, దూరం నుండి వస్తాడు. చాలా గంభీరంగా వచ్చిన రథాల మీద. ఆ దినాల్లో మందిరానికి ఎలాగొచ్చేవాళ్ళు అంటే, పేదవాళ్ళు అయితే నడిచి వచ్చేవాళ్ళు, కొంత డబ్బున్నోళ్ళు అయితే గాడిదల మీద వచ్చేవాళ్ళు, ఇంకా బాగా డబ్బున్నోళ్ళు మీ టైప్ అనుకో గుర్రాల మీద వచ్చేవాళ్ళు, ఇంకా ఎంఐపీలు అయితే అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఫినాన్స్ మినిస్టర్ లాంటి వాళ్ళు రథాల మీద వచ్చేవాళ్ళు. కనుక ఆయన రథం మీద వచ్చినాడు కనుక చాలా దూరం నుండే వచ్చినాడు. కందాకే మహారాణి ఆయనకు పర్మిషన్ ఇచ్చింది. ఈశ్వరులకు ఒక ఫినాన్స్ మినిస్టర్ ఒక పూట లేకపోతే అంత తల్లడిల్లిపోయినట్లు అనిపిస్తుంది. ఎన్నో ఫైల్స్ క్లియర్ చేయాల, అవన్నీ పక్కన పెట్టి వస్తుంది. మామూలుగా మనకు చిన్న ఉద్యోగం ఉంటేనే మనం ఆదివారం మందిరికి రావడానికి చాలా కష్టపడతాం. ఇంత పెద్ద ఉద్యోగం చేసి ఆయన ఎలాగొచ్చాడు అంటే, ఆయన ఉద్యోగం కంటే ఆయనకి యేసుప్రభువే ఇంపార్టెంట్, ప్రాముఖ్యం. మనకు అలా కాదు. ఉద్యోగం వచ్చేదాకా యేసుప్రభు ఇంపార్టెంట్, ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగం ఇంపార్టెంట్, పెళ్ళయ్యేదాకా యేసుప్రభు ఇంపార్టెంట్, పెళ్ళైన తర్వాత అంత కరెక్ట్గా ఎట్లా చెప్తారు కదా? పెళ్ళయిందా మీకు? భార్య భర్తలకు పిల్లలు అయ్యేదాకా యేసుప్రభు అంటే ఎంతో ఇష్టం. వెళ్ళని గుడి ఉండదు, వినని బోధ ఉండదు, చూడని యూట్యూబ్లో వాక్యాలు ఉండవు, ఎంతో ఉంటాయి. పిల్లలు అయిన తర్వాత యేసుప్రభు ఎక్కడ పోతాడో తెలియదు. ఇలాగ మనం ఆలోచిస్తూ వస్తే ఏం లేనప్పుడు దేవుని మీద చంచలమైన నమ్మకం ఉంటుంది. ఎలాగ చెప్తామంటే, యేసుప్రభు లేకపోతే అసలు నేను బతకలేను బ్రదర్, ఆయనే నా ఊపిరండి అంట. అన్నీ ఉన్న తర్వాత ఏమంటామంటే, ఎక్కడ కుదురుతుంది, వీలు కాదు కదా, సంసారం ఉంది కదా. బైబిల్లో అంత సంసారం ఉన్నవాళ్ళే, మాలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, మీలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అబ్రహాంకి పెద్ద సంసారం ఉంది. యాకోబుకు 12 మంది పిల్లలతో ఏగినాడంటే అంత తేలికైన సంగతి కాదు. ఇప్పుడు ఒకరిద్దరితో ఏగదే కష్టంగా ఉంది. ఆయన 12 మంది పిల్లలతో ఏగినాడు. వాళ్ళందరినీ దేవుని మందిరానికి తీసుకుని వచ్చినాడు, దేవునితో నడిచినాడు. ఇలాగ బైబిల్లో దావీదు లాంటి వాళ్ళు అందరూ ఆధ్యాత్మికంగా ముందుకు పోయి ఉన్నత శిఖరాల్లో ఉన్నవారు కుటుంబాలు కలిగిన వాళ్ళే. కనుక మనకు అర్థమయ్యే సంగతి ఏంటంటే, దేవునితో నడుచుట ప్రాముఖ్యం. ఇంకా యేసుప్రభుని అంగీకరించకపోతే ఈ రాత్రి మేము చెప్పే సందేశము నీకు ఉపయోగపడకపోవచ్చు. అందుకని యేసును స్వీకరించాలని, యేసును అంగీకరించాలని మనం చేస్తున్నాం. ఎందుకు యేసు? ఆయన పాపుల రక్షకుడు. ఎందుకు ఆయన పాపుల రక్షకుడు? పాపుల కొరకై పాపం లేనివాడిగా ఈ భూమి మీద జన్మించిన లోక రక్షకుడు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, లూకాసు వార్త 2:10-11, భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ నీ కలుగుబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందున రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. యేసుక్రీస్తు ప్రభు వారు సర్వలోకానికి రక్షకుడు. ఆయన ఈ భూమి మీద అవతరించి చీకటి వెలుగుగా చేయటానికి ఇష్టపడ్డాడు, పాపిని పరిశుద్ధునిగా చేయటానికి ఇష్టపడ్డాడు, భూమిని పరలోకంగా మార్చడానికి ఇష్టపడ్డాడు, దుర్నీతి నీతిగా చేయటానికి ఇష్టపడ్డాడు. నరకం వైపు వెళ్తున్న వారిని పరలోకంలోనికి తీసుకెళ్ళటానికి యేసుప్రభువు వారు ఇష్టపడ్డాడు. అది ఇష్టంతో జరిగే మాట కాదు, మాటలతో జరిగే మాట కాదు. యేసుప్రభు యొక్క ప్రేమ అమోఘమైంది. వర్డ్స్ ఫెయిల్ టు ఎక్స్ప్రెస్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. పదాలు యేసుప్రభు యొక్క ప్రేమను వివరించడానికి సరిపో. మనిషిని నాలుక యేసుప్రభు యొక్క ప్రేమను వర్ణించడానికి సరిపోదు. యేసుప్రభు యొక్క ప్రేమను వినటానికి చెవులు సరిపో. యేసుప్రభు యొక్క ప్రేమను గ్రహించడానికి హృదయం సరిపోదు. యేసుప్రభు యొక్క ప్రేమను తెలుసుకోవటానికి మనిషి జీవితం సరిపోదు. అమూల్యమైన ప్రేమ, అద్వితీయమైన ప్రేమ, ఆశ్చర్యకరమైన ప్రేమ, అందమైన ప్రేమ, అతిశ్రేష్టమైన ప్రేమ, ఆత్మీయమైన ప్రేమ,
ఆధ్యాత్మికమైన ప్రేమ, కల్వరి ప్రేమ, క్రీస్తు ప్రేమ, యేసు ప్రేమ, పాపిని ప్రేమించే ప్రేమ, పాపి కొరకు ప్రాణం పెట్టడానికి దిగి వచ్చిన ప్రేమ, దేవుడైండి మానవాకారాన్ని భూమి మీదకి దిగి వచ్చి మనుషుడి వలె జన్మించి జీవించి పాపం లేనివాడుగా తిరిగి పాపంగా చేపట్టడానికి శిలువ మీదకి వెళ్ళాడు. తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడదీయబడ్డాడు. ఆ యేసునాథుడు మనందరి కొరకే ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచినాడు. అందుకే యేసు రక్షకుడు, పాపల యొక్క పాపాన్ని మోసుకున్నవాడు, శాపము యొక్క తీవ్రత భరించినవాడు, మనుషులందరి అపరాధాలు మోసుకున్న లోకనాథుడు యేసు ప్రభువు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచమప్ప నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు.